హ్యాపీ న్యూ ఇయర్ శ్రావ్య గారు. పొగరు తగ్గించుకోమని చెప్పండి కేసీఆర్ అండ్ ఫ్యామిలీకి, ఎమ్మెల్యేలకు. పొగరు బల్పు అనేటివి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు చూపించారు. ఎస్, ఖచ్చితంగా తప్పులు సవరించుకోవడమే జీవితం. ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు, ఆ తప్పుల్ని అందుకే చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీకి చెప్పిన, బీజేపీకి చెప్పిన, కాంగ్రెస్కి కూడా చెప్పిన, ఏంజీ మీరు చేసినటువంటి తప్పులు దయచేసి సరిదిద్దుకోండి, సవరించుకోండి, బలోపేతం అవ్వండి, ప్రజల పక్షాన కొట్లాడండి, ప్రజల పక్షాన మాట్లాడండి, గతం గతహ అనుకోండి, కొత్తదనంతో ముందరికి రండి అని చెప్పి అందుకే చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా 2024, 2023 కూడా బీఆర్ఎస్ పార్టీకి కొన్ని విషయాల్లో ఒక లెసన్ నేర్పించిందని నేను అనుకుంటా ఉన్నాను. అండ్ అట్లాగే రేవంత్ రెడ్డి గారు కూడా అదే దారిలో వెళ్తూ ఉన్నారు. అందుకే ఆయన కూడా మారాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అంటే 8.0 వర్షన్, నేను కూడా ఏమాత్రం తగ్గేదే లేదు అని చెప్పి ఆయన కూడా దూసుకుపోతూ ఉన్నాడు. అందుకే కొద్దిగా మారాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా. ఓకే, అండ్ ఇక్కడ ఎస్ కాశీనాథ్ రావు, హ్యాపీ న్యూ ఇయర్ 2025. ఎస్, హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో మీ ప్రభాకర్ రెడ్డి, ఒక కాంగ్రెస్ కార్యకర్తగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ లైఫ్లో తెలంగాణలో అధికారంలోకి రాదు. దీనికి కారణం అధికార మదం చూపిస్తున్నారు. కాంగ్రెస్లో రౌడీ ఎమ్మెల్యేలను చూశాను నేను. ఎస్ అండి, అది 100% కరెక్ట్ ప్రభాకర్ రెడ్డి గారు. కాంగ్రెస్ కార్యకర్తలే కాంగ్రెస్ని కోరుకోవట్లేదు. ఎందుకు అంటే ఎవరైతే ఫస్ట్ నుంచి ఒక స్టాండ్ తీసుకొని గ్రౌండ్లో కొట్లాడినారో, ఏ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అహర్నిశలు గ్రౌండ్లో ఉండి కష్టపడినారో అటువంటి కార్యకర్తలందరినీ కూడా పక్కన పెట్టేసింది కాంగ్రెస్ పార్టీ. సో వలసలతో కూడినటువంటి నాయకత్వాన్ని కాంగ్రెస్లోకి తీసుకొస్తున్నారు. అండ్ నాట్ ఓన్లీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో 64 మంది గెలిచిన ఎమ్మెల్యేలని పిలిచి రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరు కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడలేదు. నియోజకవర్గంకి రావాల్సినటువంటి ఫండ్స్ రిలీజ్ అవ్వలేదు. అసలు కార్యకర్తలను అయితే ఎవరు కూడా పట్టించుకోవట్లే. రేవంత్ రెడ్డి గారు అంటే పోనీ ఏదో పార్టీ నుంచి వచ్చినారు అని అనుకుందాం. కానీ ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు కానీ, మహేష్ కుమార్ గౌడ్ కానీ, తర్వాత మన ఎవరు బట్టి విక్రమార్క గారు కానీ, సో ఇట్లా చెప్పుకుంటూ పోతే బట్టి విక్రమార్క గారు ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెసే. కానీ వీళ్ళు కూడా అంటే కాంగ్రెస్ కద్దరు బట్టలు వేసుకొని అరే మేము మా బ్లడ్ కాంగ్రెస్ రా భయ్ అని చెప్పి ఉన్న వాళ్ళు ఎవరు కూడా కార్యకర్తల్ని దగ్గరికి తీసుకుంటలేరు, కలుస్తలేరు, మాట్లాడతలేరు, వాళ్ళ బాధలు తెలుసుకుంటలేరు. కార్యకర్తల మీద గత ప్రభుత్వంలో పెట్టినటువంటి కేసులు చాలా ఉన్నాయి. ఆ కేసులు కూడా అట్లీస్ట్ దాని కన్సిడర్లో కూడా ఈ ప్రభుత్వం తీసుకోవట్లేదు. కార్యకర్తల్ని గాలికి వదిలేసింది కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి గారి అనుచరులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇదే అనుకుంటున్నారు. సరే, రేపటి రోజున పంచాయతీ ఎలక్షన్స్ కానీ కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు సో కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా సహకరిస్తారా దీనికి? సో దయచేసి ఆలోచించండి. అండ్ అలాగే కమ్యూనిటీలో పోస్ట్ పెట్టండి. ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి వేళ సో రేవంత్ రెడ్డి గారి సరికొత్త మార్పు ఏమన్నా మారుతుందా అంటే రేవంత్ రెడ్డి గారిలో ఏమైనా మార్పు రాబోతుందని అనుకుంటున్నారా? అనే ఒక గవర్నమెంట్లో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారా? దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి. సో ఖచ్చితంగా చాలా మంది కార్యకర్తలు బాధపడతా ఉన్నారు. మరి నేను చెప్పేది కూడా అదే. సో ఈ మాట చెప్తున్నందుకు ఏమవుతుందంటే నా మీద ఇంటెలిజెన్స్ నిఘా ఎక్కువైపోయింది. ఎట్లా చెప్తుంది శ్రావ్య అంటే సగం ఇంటెలిజెన్స్గా మేమే పనిచేస్తున్నామండి. ప్రజలందరూ మాకు చెప్పుకొని బాధపడుతున్నారు. సో మేము గ్రౌండ్లో తిరుగుతున్నాము, ప్రజలు చెప్తున్నారు, మాకు ఫోన్లు చేస్తున్నారు. స్క్రీన్ పైన మేము నెంబర్ పెట్టినాం కదా, ఇగో స్క్రీన్ పైన ఒక్క నిమిషం, ఇగో స్క్రీన్ పైన ఈ నెంబర్ ఉంటుంది, స్క్రీన్ పైన ఈ నెంబర్ ఉంది. సో ఈ నెంబర్కి కాల్ చేస్తారు, అందరూ కాల్ చేస్తారు, మెసేజ్లు పెడతారు, వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. అండ్ వాళ్ళే చెప్తారు శ్రావ్య ఈ టాపిక్ మాట్లాడండి, శ్రావ్య గారు ఈ టాపిక్ మాట్లాడండి, మాకు పలానా ఎమ్మెల్యే వాళ్ళు ఇబ్బంది అవుతుంది, సో రేవంత్ రెడ్డి గారి గురించి ఇట్లా మాట్లాడండి. సో వాళ్ళే మాకు చెప్తున్నప్పుడు సగం ఇంటెలిజెన్స్గా వాళ్ళే పనిచేస్తున్నారు, మేమే పనిచేస్తున్నాం. సో డెఫినెట్గా ఏం జరుగుతుంది, ఎక్కడి నుంచి ఏం చేస్తుంది అనేది మాకు తెలుసు. మా ప్రధాన సోర్సులు పబ్లికే, ప్రజలే. సో మేము ప్రజలలో ఉన్నాం కాబట్టి వాళ్ళ బాధలు మాకు చెప్పుకుంటున్నారు కాబట్టి ప్రజా వ్యతిరేక తీరును మేము కుండ బద్దలు కొట్టినట్టు చెప్పగలుగుతున్నాము. సో ఈ విషయం రేవంత్ రెడ్డి గారికి ఎందుకు అర్థం కావట్లే?
గతంలో బీఆర్ఎస్ వాళ్ళు అట్లనే చేసినారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అట్లనే చేస్తున్నాడు. బట్ దేనికి కూడా వెనకడిగేయము, దేనికి కూడా భయపడము, బాధపడ్డము. సో మా ప్రధాన ఎజెండా ఏంటి అంటే అట్లీస్ట్ ప్రభుత్వ దృష్టికి తీసుకపోతే కొన్ని కష్టాలన్నా ప్రజలకు నెరవేరుతాయి, కావాల్సినవన్నీ కొంతమంది కన్నా మంచి జరుగుతుంది. సో ఇట్లా కార్యకర్తల్ని కూడా పట్టించుకునేటువంటి కాంగ్రెస్ పార్టీని నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరిని కూడా కలుస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంటికి పోతే ఏం చేస్తుంది తెలుసా? ఇంకో ఇట్లా ఇట్లా నెట్టేస్తాడు ఫోటో. చాలామంది వెళ్తున్నారు, కంప్లైంట్ ఇస్తున్నారు. వాళ్ళు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడదామని వెళ్తాడు, కానీ చుట్టుపక్కల రేవంత్ రెడ్డి చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడనిస్తలేరు. వాళ్ళు మాట్లాడనీయకపోగా ఏం చేస్తారు? ఇగో ఇట్లా నెట్టేస్తారు. మా కెమెరామ్యాన్ వస్తే నేను చూపిస్తాను ఒకసారి ఎగ్జాంపుల్. ఇగో ఇట్లా 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 నెట్టేస్తాడు. ఇట్లా నెట్టేసి అన్న ఫోటో అని చెప్పి ఎవరన్నా ఫోటో దిగడం కోసం వచ్చినట్టే చలో నెక్స్ట్ ఇంకోట్రా. సో ఇట్లుంటుంది మా రేవంత్ అన్నతోటి. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు హడావుడి ఎక్కువ, వాళ్ళేమో ఆప్యాయతతో రేవంత్ అన్నను పలకరిద్దాం, ఎక్కడేమన్నా పనులు కాకపోతే ఓకే పాపము మరే మా కెమెరామ్యాన్ స్క్రీన్లోకి వచ్చిండు, ఎక్కడైనా కనబడితే ఆయనత నా మీద కోపం ఆయన మీద చూపించేటోళ్ళు చూపించకండి. అసలే మనోడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాడు. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే సో ఇట్లా నెట్టేస్తున్నాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు, వాళ్ళు వచ్చేది మీ ఫోటో కోసం కాదు, మీతో మనస్ఫూర్తిగా ఒక్క నిమిషం మాట్లాడడానికి. సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎందుకంత పేరు? ఆయన పంచకట్టు వల్ల వచ్చింది ఆ పేరు కాదు, ఆప్యాయంగా మాట్లాడతాడు. ఇంటికి ఎవ్వరు పోయినా సరే ఆయన విజిటింగ్ అవర్స్ ఉంటాయి, ఆప్యాయంగా అతను వచ్చినాడంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినారు అంటే సెక్రటేరియట్లో ఆయన వచ్చే ముందే అందరు ఉండాల్సిందే, టైంకి ఇట్లా వస్తారు, ఉండాల్సిందే. విజిటింగ్ అవర్స్ ఇంట్లో కూడా విజిటింగ్ అవర్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరిని కూడా హక్కున చేర్చుకుంటాడు, ఆప్యాయంగా పలకరిస్తాడండి. సో ప్రజలకి కావాల్సింది ఏంటి? ఒక ఆప్యాయతతో కూడినటువంటి పిలుపు. మీరు ఇంటికి వచ్చినప్పుడు చాలా పొగరుగా ఇట్లా నెట్టేసి అయిపోయింది కదా ఇట్లా తోసేసి ఏదో తిరుపతి వెంకన్న దర్శనానికి పోతే లైన్లో నిలబడితే దొబ్బేస్తారు చూసిరా, అట్లా దొబ్బేయడం ఏంటి సార్ రేవంత్ రెడ్డి గారు? వాళ్ళు అంత దూరం నుంచి వచ్చేదే ప్రజా దర్బార్లో మీరు ఉంటారనుకుంటే మీరు లేరు. ఒక్కరోజు మురిపమే అయిపోయింది, అది పక్కన పెడదాం. కానీ ఇక్కడ కూడా దొబ్బేసే, మీ ఇంటికి వస్తే కూడా విజిటర్స్ని ఏదో ఫోటోల కోసం ఇట్లా వచ్చి ఇట్లా దొబ్బేసి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అట్లీస్ట్ మీతో మాట్లాడనీయకుండా ఇబ్బంది పెట్టడం. ఒక మాట మీరు ప్రేమగా మాట్లాడడం నేర్చుకోండి దయచేసి. అహంకారం ఏదైతే వచ్చిందో పవర్ వల్ల అది తగ్గించుకోండి, అది అస్సలు మంచిది కాదు. సో మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు, దేనికోసం వస్తున్నారు? ఒక్క నిమిషం మాట్లాడండి, ఎక్కువ అవసరం లేదు. ఆ మాట్లాడేది ఏదో చాలా ఆప్యాయంగా మాట్లాడండి. వైఎస్ఆర్ మార్క్ అన్నారు, కానీ మీ దగ్గర ఎక్కడ కూడా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి మార్క్ కనబడట్లేదు. నాట్ ఈవెన్ బట్టి గారు కూడా వైఎస్ నమ్మిన బంటు అని చెప్పుకొని తిరుగుతారు. బట్టి గారు కూడా అంతే. బట్టి గారు కూడా అసలు మానవత్వం మర్చిపోయిందా బట్టి గారు అనేది నాకు బాధ అవుతా ఉంది అప్పుడప్పుడు. చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్ బట్టి గారు, దాంట్లో నో డౌట్. కానీ ఆయన ఎందుకు అట్లా కార్యకర్తల్ని కూడా పట్టించుకోవట్లేదో మరి, ఎందుకు ఆయన కూడా మరి డిప్యూటీ సీఎం అయినని చెప్పి ఒక రకమైనటువంటి అహంకారం వచ్చిందా ఏంటి అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇక పోతే ఈ శ్రీధర్ బాబు కూడా గంతే, అందరంతే పాడైండ్రు. ఒక రకమైనటువంటి అహంకారం. దేనికోసం? మీరు ఒక ఆప్యాయంగా పలకరించినారు అనుకోండి, మీరు ప్రతిపక్షంలో ఉన్న ప్రజలు మీ దగ్గరకు వచ్చి పలకరించిపోతారు. మీరు అహంకారం చూస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీచంగా చూస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. సో ఫొటోస్ కోసం రారు వాళ్ళు. మీరు ఒక ప్రేమగా పిలిచి చెప్పండి ఏందమ్మా ప్రాబ్లం, ఆడబిడ్డ వచ్చింది అనుకుందాం, ఏందమ్మా ప్రాబ్లం అనేది. దీంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పెట్టింది పేరు, అందుకే ఆయన మాస్ లీడర్గా ఎదిగినాడు. ఆయన చనిపోయినప్పుడు చాలామంది ఎందుకు బాధపడ్డారు అంటే, ఒక పేదల పాలిట పెన్నిది పేదలను హక్కున